హాయ్ అండి, అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఆగస్టు 8, 9, 10, 11, 12 తేదీల్లో జరిగేది ఇదే. కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఆగస్టు 8, 9, 10, 11, 12 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు వీరికి ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడతారు. కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కన్యా రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది. కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కన్యా రాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనుల్లో మంచి లాభాలు వస్తాయి. జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఎప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కన్యా రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 5 రోజులు శివుడు అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివలన మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు వీలైతే ఈ 5 రోజుల్లో శివుడు గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. లేకపోతే ఈ సోమవారం మీ ఇంట్లో శివుడికి పూజ చేయండి. దానివలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న కోరికలన్నీ
నెరవేరుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ 5 రోజులు శివుడు ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. దూరమైన బంధువులు దగ్గరవుతారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి ఆ శివుడిని తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. మీకు ఎవరైతే హాని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి హాని జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి. కన్యా రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడతారు. ఈ 5 రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. కన్యా రాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కన్యా రాశి వారికి వారి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎన్నో కోల్పోతారు. కానీ ఇప్పటి నుంచి వీరికి మంచి రోజులు వస్తాయి. మీ జీవితం కొత్తగా మారుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. కొత్త ఇల్లు కట్టుకోవడం, కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి. కన్యా రాశి వారు ఈ 5 రోజులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా భిక్షం కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి పంపించకూడదు. మీకు వీలైతే ఏదైనా పెట్టి పంపించండి. దానివలన మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కన్యా రాశి వారి 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ గొడవలు పడకండి. మీ సీక్రెట్ విషయాలు ఎవరితోనూ చెప్పకండి. దానివలన మీకు జరిగే నష్టం చాలా వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా AG అనే అక్షరం ఉన్న ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, నీలం, పసుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 7 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.